సాయి కృష్ణ హాస్పిటల్కి డెలివరీ నిమిత్తం తీసుకొచ్చాం. ఎజ్జు ప్రియాంక అనే మా పాప తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత 3 డేస్కి కళ్ళు తిరిగిపోయి పడిపోతే అకస్మాత్తుగా పడిపోవడంతో ఆవిడ కంగారు పడి మమ్మల్ని బొల్లినేని హాస్పిటల్కి పంపించారు, రాజమండ్రి. దానికి మత్తు దాటడం వల్ల ఈ ప్రభావం జరిగింది అని చెప్పి మాకు కొంతమంది దానికి డాక్టర్ సంబంధించిన ఒక ఆయన మాకు చెప్తే దీన్ని ఏమీ లేదు అని ఒక 4 డాక్టర్లను తీసుకొచ్చి, లోకల్ డాక్టర్ని, పోలీసు వాళ్ళని కూడా తీసుకొచ్చి మమ్మల్ని గదిలో కేకేసి పోలీసు వాళ్ళని డాక్టర్ని పెట్టి మీరు డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోండి, మీకు ఏం సమాధానం చెప్పాల్సిన పని లేదు, మేము పంపించేసాము, మాకేం సంబంధం లేదు, ఏం జరిగిందో మాకు తెలియదు, ఎలాగైనా జరగవచ్చు, ఏదైనా ప్రూఫ్ ఉంటే తెచ్చుకోండి దానికి, లేదంటే మీరు డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోండి అని మమ్మల్ని పోలీసు వాళ్ళతో బయటికి గెంటేశారు. ఇది మా పిల్ల ఈ రోజుకి కాళ్ళు కానీ చేతులు కానీ పనిచేయట్లా. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, అయినా సరే రిక్వైర్మెంట్ లేదు. ఎందుకు ఏంటి అని దీని గురించి మేము ఎంక్వైరీ చేస్తే మేము 15 రోజులు అవుతుంది. అయినా ఎంక్వైరీ చేస్తే మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే రీసెంట్గా మత్తు ఇండేషన్ వల్ల బ్రెయిన్కి కానీ ఎట్లకన్నా కొన్ని పార్ట్లకి అది కరెక్ట్గా లేకపోతే డోసు బ్రెయిన్కి అటాక్ అవుద్ది, దానివల్ల బ్రెయిన్లో బబుల్స్ వస్తాయి, దానివల్ల ఈ పిట్స్ వచ్చింది. అందుకని కంట్రోల్ అవ్వలేదు. దాన్ని బొల్లినేని హాస్పిటల్లో నరాలకు సంబంధించిన డాక్టర్ గారు ప్రత్యేకంగా దీనివల్లే వచ్చి ఉంటుంది అని ఆయన కూడా మమ్మల్ని క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు మేము మొన్న ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొంతమందిని సలహా తీసుకుంటే దానివల్లే వస్తుంది, అది ఇక్కడ ఆపరేషన్ చేసిన దానిప్పుడు మత్తు పెట్టడం వల్ల వస్తుంది అని చెప్పి మాకు కొంత మెసేజ్ క్లియర్గా, మాకు ప్రూఫ్లు లేవు కానీ దానికి చెప్పారు. దానికోసం ఇప్పుడు దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది, మా అమ్మాయి పరిస్థితి ఇది ఎలా ఉంది, మేము ఇలా లాసిపోయాము, ఇప్పుడు ఇది అవ్వలేదంటే మేమేం చేసేది ఏమి లేదండి, మేము పంపించేసాము అని చెప్పి పోలీసు వాళ్ళతో మమ్మల్ని మీ ప్రూఫ్స్ ఉంటే తెచ్చుకోండి, లేకపోతే మాకు సంబంధం లేదని బయటికి గెంటేయడం జరిగింది. మేము ఇక్కడ ఉండి మేము తర్వాత ఏం చేయాలి, అసలు మనం ఎందుకు ధర్నా చేయాలా, లేకపోతే అసలు మనం ఏం చేయాలి, అది మా పరిస్థితి ఏంటని మేము ప్రభుత్వాన్ని కానీ దానికి తగ్గ ఆఫీసర్ని కానీ మేము ఏడుకుంటున్నాం. ఈ మీటింగ్ ద్వారా తెలియజేసుకుంటున్నాం.